హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్ చెఫ్. ఈ వీడియోలో మనం మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సింది పుల్లటి పెరుగు. పుల్లగా ఉంటే పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. మన గట్ హెల్త్కి, ఇమ్యూనిటీకి పుల్లటి పెరుగు చాలా మంచిది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్లో 2 కప్స్ పెరుగు తీసుకొని 2 కప్స్ వాటర్ మిక్స్ చేసి మజ్జిగలా చేసుకోవాలి. మజ్జిగలా చేసుకున్నాక పక్కనుంచుకోవాలి. ఒక బౌల్లో 4 స్పూన్ల బేసన్ని అంటే శనగపిండి తీసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మజ్జిగలో వేయండి. వేసి కలుపుకోండి. చిక్కదనం రుచి కోసం దీన్ని కలుపుతాం. ఉండలు లేకుండా కలపాలి. కొంచెం చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పుని వేసి కలపాలి. అలా కలుపుతూ ఉండాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం జింజర్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన దాన్ని మజ్జిగలో వేసి కలపాలి. ఇప్పుడు ఒక 3 పిడికిళ్ళ బచ్చలాకును తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోండి. దీనిని మలబార్ స్పినాచ్ అని కూడా అంటారు. ఇందులో వేసి కలపాలి. ఈ బచ్చలాకులో కాల్షియం ఉంటుంది. బోన్స్కి చాలా హెల్తీ. ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చేలాగా ఉంచాలి. ఇది అయ్యేలోపు తాలింపు చూద్దాం. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. దీన్ని కడీలో కలపాలి. అంతే, కడీ రెడీ. ఎంతో గుమగుమలాడే కడీ రెడీ అయిపోయింది. చూస్తూనే నోరూరుతుంది కదా. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.